హాయ్ గాయ్స్. ఇన్ రాజకీయాలు మన సినిమా యొక్క డిస్కషన్లో భాగంగా ఈరోజు మనం ఇంకొక టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. అది తమిళనాడులోని రాజకీయాలు మరి సినిమా. తమిళనాడులో రాజకీయాలు అండ్ సినిమా యొక్క అనుబంధం భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేడు. అక్కడ ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీకి ఒక సినిమా చాలా అనుబంధం ఉంది. డిఎంకే, ద్రావిడ మున్నేట్ర కజగం, ఆ పార్టీ యొక్క గత అధ్యక్షుడు ముఖ్యమంత్రి కరుణానిధి గారు సినిమాలకు రచనలు చేసేవారు. అండ్ అతని ఫ్రెండ్ అయిన ఎంజిఆర్ గారు పార్టీ స్థాపించి అన్నా డిఎంకే పార్టీ స్థాపించి అతడు ముఖ్యమంత్రి అయ్యాడు. దాని తర్వాత అన్నా డిఎంకేను తెలుగు అండ్ తమిళ్ సినిమాల్లో యాక్ట్రెస్గా చేసిన జయలలిత గారు కొనసాగించారు. తను కూడా చాలాసార్లు సీఎం అయ్యారు, చీఫ్ మినిస్టర్ అయ్యారు తమిళనాడులో. దాని తర్వాత తమిళనాడులోని బిగ్గెస్ట్ యాక్టర్ అయిన కమల్ హాసన్ గారు తను కూడా మక్కల్ నిధి మయం అనే ఒక పార్టీ స్థాపించి 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అండ్ ప్రస్తుతం తలపతి విజయ్ గారు కూడా ఒక పార్టీ స్థాపించాడు. అతను కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడని తెలిసింది. అండ్ తమిళనాడులో ప్రతి పార్టీకి ప్రతి ఒక్క సినిమా యాక్టర్కి ఏదో ఒక విధంగా అనుబంధం ఉంది. అండ్ డైరెక్టర్ శంకర్ గారు ఇతను కూడా ఒక రకంగా అన్నా డిఎంకే చాలా సపోర్ట్ చేస్తాడు. డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకమైన సినిమాలు కానీ, ఒక రకంగా భారతీయుడు కానీ, అపరిచితుడు కానీ, ఇండియన్ 2 కానీ, ఇలాంటి సినిమాలు గేమ్ చేంజర్ లాంటి సినిమాలు చేస్తాడు. ఇతడు తమిళనాడు మాజీ చీఫ్ మినిస్టర్ కరుణానిధి గారి గురించి తన క్యారెక్టర్ అంటే ఒకే ఒక్కటి సినిమాని తీశాడు. తమిళంలో మొదలన్ ఆ సినిమాలో రఘువరన్ క్యారెక్టరు కరుణానిధి గారి క్యారెక్టర్ అని చాలామంది చెప్పుకుంటారు. అందుకే ఆ సినిమా చాలా పెద్ద యాక్టర్స్ తమిళనాడులోని చాలా పెద్ద యాక్టర్కి స్టోరీ నేరేట్ చేయలేదు. సో తమిళనాడులో సినిమాలకు రాజకీయాలకు చాలా అనుబంధం ఉంది. ఎంజిఆర్ గారు, జయలలిత గారు, కమల్ హాసన్ గారు, తలపతి విజయ్ గారు అండ్ శంకర్ గారు పోటీ చేయకపోయినా అతను కూడా అన్నా డిఎంకే అనుబంధంగా అన్నా డిఎంకేగా చాలా వ్యవహరిస్తారు. అండ్ యాక్టర్ విజయకాంత్ గారు, ఇంకా చాలామంది, శరత్ కుమార్ గారు తను అన్నా డిఎంకే నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. రాజ్యసభగా తను ప్రాతినిధ్యం వహించాడు. ఇలాగా తమిళనాడులో చాలా రాజకీయ పార్టీలకు, హీరోలకు, సినిమా యాక్టర్స్కు చాలా సంబంధం ఉంది.